మా క్యాలిస్థెనిక్స్ వర్కౌట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా వర్కౌట్స్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచాము. అందుకే ఈరోజు 90 డిగ్రీస్ హోల్డ్ నేర్చుకోవడానికి మా వర్కౌట్ స్టార్ట్ చేసాం. 90 డిగ్రీస్ హోల్డ్ అంటే సేమ్ ఎల్బో లెవర్ లానే ఉంటుంది, కానీ ఎల్బో లెవర్ని ఎల్బోస్ని స్టమక్ లో ప్లేస్ చేసి బ్యాలెన్స్ చేయాలి. కానీ 90 డిగ్రీస్ హోల్డ్ లో మన షోల్డర్ స్ట్రెంత్ ను యూజ్ చేసుకుని డైరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. 90 డిగ్రీస్ హోల్డ్ కోసం ముందుగా టక్ హోల్డ్ నేర్చుకోవాలి. ఒక 30 సెకండ్స్ టక్ హోల్డ్ అయితే హోల్డ్ చేశాను. నెక్స్ట్ టక్ హోల్డ్ నుండి ఒక్కో లెగ్ ని స్ట్రైట్ గా పెట్టి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత 2 లెగ్స్ ని ఒకటేసారి స్ట్రైట్ గా పెట్టి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ భానుగాడు మా పుష్ వర్కౌట్స్ ని నకుల్ పుషప్స్ తో స్టార్ట్ చేశాడు. ఈ వేరియేషన్ తో రిస్ట్ ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. ఇలా ఒక 30 పుషప్స్ చేశాడు. నెక్స్ట్ పుషప్స్ లో నా ఫస్ట్ వేరియేషన్ గా 20 ఫింగర్ పుషప్స్ చేశాను. ఈ వేరియేషన్ తో ఫింగర్స్ ని స్ట్రెంథన్ చేసి గ్రిప్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాడు పుషప్స్ లో సెకండ్ వేరియేషన్ గా ఒక 30 ఆర్చర్ పుషప్స్ చేశాడు. నెక్స్ట్ నేను పుషప్స్ లో డిఫికల్టీ లెవెల్ పెంచడానికి స్కాపులా ప్రొట్రాక్షన్ తో సింగిల్ లెగ్ పుషప్స్ అయితే చేశాను. ఈ వేరియేషన్ ఈచ్ లెగ్ 15 పుషప్స్ చేశాను. మీరు కూడా మా క్యాలిస్థెనిక్స్ జర్నీ చూడాలనుకుంటే పేజ్ని ఫాలో చేయండి.